హలో అండి, వెల్కమ్ టు ఏం చెప్దాం ఆన్లైన్ కార్ ఏదో చెప్పేస్తానులే. సో నాకు ఎప్పటి నుంచో ఒక చెట్టును పెంచుకోవాలని చాలా ఉండే అనమాట. సో నాకు ఫ్లవర్స్ చెట్టు కన్నా ఎక్కువ లైక్ వెజిటేబుల్స్ చెట్లు అంటేనే ఇష్టం, ప్లాంట్స్ అంటేనే ఇష్టం. పూలు ఏం చేసుకోవాలి, నేనైతే పూలు పెట్టుకోము. సో ఈవెన్ అయితే మంచిగా ఆర్గానిక్గా తినొచ్చు కదా అని చెప్పి అయితే నాకు ఎప్పటి నుంచో ఉండే. బట్ మాది రెంట్ హౌస్ కాబట్టి ఎక్కువ ఏం నాటుకోలేము. సో నేను ఇట్లా చిన్న యాక్చువల్గా ఈ కుండీ ఏంటంటే నాకు ప్రైజ్ వచ్చిండే అనమాట. కాలేజ్లో ఒక ప్రైజ్ ఇచ్చారు, అంటే సూపర్ ఉమెన్ కింద ఇచ్చారు. అది ఇట్లా పడేసాను, దాంట్లో ఉన్న చెట్టు అయితే చచ్చిపోయింది. అసలు నేను చాలా బాగా చూసుకున్నాం అనుకున్నా ఆ చెట్టుని. బట్ ఏం చేస్తాం, ఏం చేయలేము కదా. సో ఇంకా ఇందులో అయితే నేను ఇట్లా కాకరకాయ విత్తనాలు వేసి కూడా ఒక 6 months పైన అయిపోయి ఉంటుంది. ఈ 6 months వేసాక ఒక వేసిన 3 monthsకి ఇది మొలిచింది. అసలు అంటే విత్తనాలు ఈజీగా ఒక 3 daysకి అట్లా వచ్చేస్తాయి కదా. బట్ ఇది ఎందుకు ఇంత ప్రాసెస్ తీసుకుందో తెలియదు. ఈ చెట్టు నేను అందులో వేసినందుకు అందులో ఉన్న చెట్టు నాకు ప్రైజ్గా ఇచ్చారు కదా, ఆ చెట్టు అయితే చనిపోయింది అనమాట. అంటే ఇది చేదు కదా కాకరకాయ, సో దానివల్ల ఆ చెట్టు చనిపోయింది. సో మీరు ఇన్కేస్ ఏదైనా కాకరకాయ చెట్టు నాటుకోవాలి అనుకుంటే, ఏంటి సౌండ్, కాకరకాయ చెట్టు నాటుకోవాలి అనుకుంటే మీరు కంపల్సరీ ఆ చెట్లో ఏది వేయకండి. ఏదైనా ఆల్రెడీ ఉండింటుంది కదా ప్లాంట్, ఆ చెట్లో కాకరకాయ చెట్టు అసలు వేయకండి. ఎందుకంటే ఇది చేదు కాబట్టి కంపల్సరీ దాని చుట్టూ ఉన్నవన్నీ చంపేస్తుంది. ఆ కుండీలో ఉన్న మాత్రమే చెప్తున్నాను. సో నేనైతే ఇంకా ఇట్లా అది చచ్చిపోయినాక ఇంకా ఇట్లా పెట్టుకున్నాను అనమాట. సో చాలా పెద్దగా అయిపోయింది, ఇంకా లైక్ ఇక్కడి వరకు వచ్చింది చూడండి. ఇంకా ఫ్లవరింగ్ ఏం రాలేదు, చూడాలి ఎప్పుకొచ్చిద్దో. అసలు నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచో అనుకున్నా ఇంట్లో ఒక కాకరకాయ చెట్టు పెంచుకుంటే బాగుంటుందని. సో ఈ కుండీ అది వచ్చినాక, ఆ ప్లాంట్ నాటేసేది వచ్చినాక ఇంకా చచ్చిపోయింది ఆ చెట్టు. ఇంకా ఎట్లా యూజ్ అవ్వదు అని చెప్పి ఇట్లా పెట్టుకున్నాను. కింద అదైతే ఆ థర్మాకోల్ది అయితే ఎక్కడి నుంచో నాకు దొరికింది. సో అట్లా పెట్టేసుకున్నాను, బాగుందని. చూడాలి ఇంకా ఇది ఎప్పుడు ఫ్లవరింగ్ ఇస్తుందో, ఎప్పుడు నేను కాకరకాయలు తింటాను, ఎప్పుడు ఆ కాకరకాయలు ఫ్లవరింగ్ వచ్చి మళ్ళీ ఫ్రూట్ వచ్చి కాకరకాయ పెద్దగా అయ్యి ఎప్పుడు తింటాను. ఇంకా అప్పుడు చూడాలి దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను, ఇది ఎప్పుడెప్పుడు మొలుస్తుందా అని. సరే, బాయ్. హలో అండి, వెల్కమ్ టు ఏం చెప్దాం ఆన్లైన్ కార్ ఏదో చెప్పేస్తానులే. సో నాకు ఎప్పటి నుంచో ఒక చెట్టును పెంచుకోవాలని చాలా ఉండే అనమాట. సో నాకు ఫ్లవర్స్ చెట్టు కన్నా ఎక్కువ లైక్ వెజిటేబుల్స్ చెట్లు అంటేనే ఇష్టం, ప్లాంట్స్ అంటేనే ఇష్టం. పూలు ఏం చేసుకోవాలి, నేనైతే పూలు పెట్టుకోము. సో ఈవెన్ అయితే